అది బుర్జ్ ఖలీఫా టికెట్ కౌంటర్ అది. సో, దుబాయ్ మాల్‌లో ఒకవైపున బుర్జ్ ఖలీఫా కనెక్టివిటీ ఇక్కడ నుంచే ఉండిద్ది. సో, ఈ లాంజ్‌లో లైక్ 124థ్ ఫ్లోర్, 148థ్ ఫ్లోర్ 2 టికెట్స్ 2 వేరియేషన్స్ ఉంటాయి. 148థ్ ఫ్లోర్ తీసుకున్న వాళ్ళని సెపరేట్‌గా ఈ లాంజ్‌లో కూర్చోబెట్టి ఒక 40 మినిట్స్ అట్లా వెయిట్ చేసాం మేమైతే. ఈ లాంజ్‌లో కూర్చోబెట్టిన తర్వాత ఒక ఖర్జూరం అయితే ఇచ్చారు మాకు. అక్కడి నుంచి లిఫ్ట్‌లోకైతే తీసుకెళ్ళి అంటే లైక్ బ్యాచెస్‌గా లిఫ్ట్‌లోకి తీసుకెళ్ళి 148థ్ ఫ్లోర్‌కి తీసుకెళ్లారు ఫస్ట్ మమ్మల్ని. సో, అక్కడ బుర్జ్ ఖలీఫా లాంజ్ ఉంది. సో, లిఫ్ట్ దగ్గరికెళ్ళే ముందు ఒక చెక్ పాయింట్ లైక్ సెక్యూరిటీ చెక్ అయితే చేశారు. సో, ఇదంతా తిప్పుకుంటా తీసుకెళ్ళి ఇక్కడ ఈ ఫ్లోర్ దాటిన వెంటనే సెక్యూరిటీ చెక్ ఉంది. అక్కడ నేను వీడియో తీస్తుంటే గబా వచ్చేసి నా ఫోన్ లాక్కొని లైక్ ఈ వీడియో అన్నా డిలీట్ చేయండి లేకపోతే ఎడిట్ చేయండి అని అడిగారు. సో, వాడు ఎంతుంది, ఎంతవరకు రికార్డ్ చేశాడంటే నేను రికార్డ్ చేసింది మొత్తం చూపించాక అది ఎడిట్ చేపించి అక్కడి వరకు కట్ చేపించేసాడు. సో, అక్కడి నుంచి లిఫ్ట్ దగ్గరకైతే ఒక 10 మినిట్స్ అయితే లిటరల్‌గా నడిచాం. సో, ఈ మధ్యలో ఏందంటే బుర్జ్ ఖలీఫా స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఆర్కిటెక్చర్ డిజైన్ గానీ, ఆ ఇంజినీరింగ్ గానీ అదంతా అక్కడ డిస్‌ప్లే చేశారు. సో, ఇదసలు ఎలా స్టార్ట్ అయింది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డయాగ్రామ్ నుంచి ఎలా పూర్తయింది అనే దాని మీద పూర్తిగా ఒక విజువలైజ్డ్ షో అయితే పెట్టారక్కడ. సో, మనకర్థం కావటానికి. సో, ఇక్కడి నుంచి మమ్మల్నయితే ఫస్ట్ లిఫ్ట్‌లో 125థ్ ఫ్లోర్‌కి తీసుకెళ్లారు ఫస్ట్. అక్కడి నుంచి బ్యాచెస్‌గా ఇక్కడ నుంచి కూడా ఫస్ట్ ఒక బ్యాచ్ 2 లిఫ్ట్‌లున్నాయి. ఇది ఫాస్టెస్ట్ లిఫ్ట్ ఇన్ ద వరల్డ్. సో, అక్కడ కనిపిచ్చేది మా ముందు బ్యాచ్ వాళ్ళెళ్ళేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది ఆ లిఫ్ట్. ఎంత స్పీడ్‌గా వెళ్తుంది అనేది. సో, లిఫ్ట్ అనేది 125థ్ ఫ్లోర్‌కి చేరంగానే అక్కడ బయటకొచ్చి అక్కడ మళ్ళీ లిఫ్ట్ మారాలి. అక్కడి నుంచి 148థ్ ఫ్లోర్‌కి ఇంకొక లిఫ్ట్‌లో వెళ్ళాలి. ఈ లిఫ్ట్ ఏమో పైకెళ్ళటానికి, ఈ పక్కనే ఈ లిఫ్ట్ ఏమో పైనుంచి కిందకొచ్చే వాళ్ళ కోసం ఆ లిఫ్ట్. ఇదంతా క్యూ లైన్ ఇంకా మాలాగా వెళ్ళే వాళ్ళంతా అక్కడ క్యూ లైన్ అది. చాలా మంది ఇండియన్సే నాకెక్కువ తగిలారు అక్కడ బుర్జ్ ఖలీఫాలో. అదర్ కంట్రీస్ వాళ్ళకన్నా గూడా. అందులోనూ ఒక 3, 4 ఫ్యామిలీస్ తెలుగు ఫ్యామిలీస్ తగిలినాయి అక్కడ.
చేసింది లిఫ్ట్ కిందకి. ఓకే. వాళ్ళంతా ఆల్రెడీ మా ముందు పైకెళ్ళి మొత్తం చూసేసి బయటకొస్తున్న వాళ్ళు. వాళ్ళు బయటికి రావటం అయిపోయాక మమ్మల్ని ఇంకా పిలిచారు. ముందు మేమిద్దరమే పోయి దూరాము. సో, అదిగో లిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది. అది ఎంత స్పీడ్‌గా వెళ్ళిద్ది అనేది ఒకసారి చూడండి. టోటల్ 146 మీటర్స్. అంటే రైట్ నౌ వి ఆర్ అట్ 146 అనుకుంటా. సో, లోపలంతా ఇట్లా విజువల్ ఎఫెక్ట్స్ పెట్టేశారు లిఫ్ట్ లోపల. ఓకే. అది ఇతర బిల్డింగ్స్‌ని చూపిస్తుంది. సారీ. సో, ఇతర బిల్డింగ్స్‌ని కంపేర్ చేస్తూ మనం ఎంత ఎత్తుకి ఆ లిఫ్ట్‌లో వెళ్ళాము అనేది చూపిస్తుందక్కడ. సో, 125థ్ ఫ్లోర్ 820 మీటర్స్ హైలో ఉంది గ్రౌండ్ లెవెల్ నుంచి. మనమైతే 125థ్ ఫ్లోర్‌కైతే వచ్చేసాం. సో, ఇక్కడ ఈ లిఫ్ట్ ఎగ్జిట్ అయ్యి కొద్దిగా టైం వెయిట్ చేసి ఇంకొక లిఫ్ట్‌కి మారితే అది 148థ్ ఫ్లోర్‌కి మమ్మల్ని తీసుకెళ్ళింది. సో, ఆ లిఫ్ట్ 148ది ఎళ్ళటానికి. సో, అదైతే ఎక్కాము. సో, ఇది ఎంత స్పీడ్‌గా ఎళ్ళిందంటే అంత స్పీడ్‌గా తీసుకెళ్ళింది పైకి. 148, 7, 8 చదవటానికి గూడా అవ్వట్ల అంత స్పీడ్‌గా తీసుకెళ్ళింది. సో, అక్కడికి ఇది బుర్జ్ ఖలీఫాలో టాప్ డెక్ అంటారు ఇది. సో, ఇదంతా లాంజ్.